హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, పోటీ పరీక్షలకు ఎలా ఉపయోగపడతాయి, ఆ టాపిక్స్ గురించి ఇన్డెప్త్గా వెళ్ళే ముందట అసలు ఏమున్నాయి, ముఖ్యమైన సమాచారం ఏంటి, హెడ్లైన్స్ ఒకసారి చూసేసి ఇన్డెప్త్గా వెళ్దాం. సో ముందుగా అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ నేపాల్ తీసుకున్న ఒక చర్య, నేపాల్ మ్యాప్కి సంబంధించి ఒక చర్య, నేపాల్ మ్యాప్ ఆమోదం పొందడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఏంటి ఆ చర్య, అసలు నేపాల్ మ్యాప్ని ఆమోదించాల్సిన అవసరం ఏంటి, భారత్కి నేపాల్కి మధ్యలో వివాదాస్పదమైన ఆ ప్రాంతాలు ఏంటి, ఎందుకు అంత అత్యవసరంగా ఈ చర్యను నేపాల్ ప్రభుత్వం తీసుకుంది, ఇదన్నా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, ఇది ఇండియాకి నేపాల్కి మోస్ట్ ఇంపార్టెంట్, ఈసారి ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటుంది. సో జాతీయ అంశాలు, ఐఫ్లోస్ అనేది ఇటీవల వార్తలు నిలిచింది. ఐఫ్లోస్ అంటే ఏంటి, అది ఎక్కడ ఏర్పడింది, అసలు దీని యొక్క ఉపయోగం ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ రెండవ అంశం వార్తలు నిలిచిన దాంట్లో సహకార మిత్ర ఎవరు ప్రారంభించారు, ఎందుకోసం ప్రారంభించారు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ థర్డ్, ఈరోజు మనకు వార్తలు నిలిచిన దానిలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్, ఈరోజు మనకు వార్తలు నిలిచిన దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ మై యోగా కాంటెస్ట్కి సంబంధించి, ఇది చాలా పాత మ్యాటరే. యాక్చువల్గా ఒక 10 days బ్యాక్ కరెంట్ అఫైర్స్లో ఇది చెప్పుకున్నాము. బట్ మై యోగాకి సంబంధించి ఇటీవల ఒక లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ జరిగింది, అదేంటో మనం తెలుసుకుందాము. అండ్ నెక్స్ట్ స్పిక్ మెకేస్ అంటే ఏంటి, దీనికి సంబంధించి ఇటీవల ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు, అదంతా కూడా మనం తెలుసుకుందాం. సో ఇవన్నీ కూడా జాతీయ అంశాలు మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు వార్తల్లో నిలిచిన అంశాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గెలుచుకున్న డాక్టర్ రతన్ లాల్. సెకండ్, అన్మోల్ నారంగ్, సిక్కు యువతి అన్మోల్ నారంగ్, వీళ్ళిద్దరు కూడా ఇటీవల వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తులు. అండ్ దీంతో పాటు ఇంటర్నేషనల్ అంశాల్లోనే మీరు తీసుకోండి, లేదా జాతీయ అంశాలైనా తీసుకోండి, ఎక్స్ట్రా మిస్లేనియస్ అయినా తీసుకోండి. అదేంటంటే రెమ్డెసివిర్కి సంబంధించి, మరియు కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దాదాపు 3 లక్షల కేసులు భారతదేశంలో దాటినాయి, కరోనా కేసులు, కోవిడ్-19 నిర్ధారణ అయినాయి అని చెప్పేసి కొన్ని కీలకమైన సూచనలు ఇచ్చాడు. ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి సమయంలో వాడాలి, రెమ్డెసివిర్ వాడొచ్చా వాడరాదా, ఇవన్నీ కూడా కొన్ని కీలక నిర్ణయాలు చెప్పడం జరిగింది, అవన్నీ తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ రీజనల్ మ్యాటర్స్కి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏపీకి సంబంధించి వైజాగ్ జిల్లా చీడికాడ మండలం తిరువోలు గ్రామంలో ఒక చర్య, హైకోర్టు అనేది ఇన్వాల్వ్ అయింది. దానికి సంబంధించి అసలు హైకోర్టు ఏం సూచనలు ప్రభుత్వానికి ఇచ్చింది, పాఠశాలలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించాలి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది, అవన్నీ మనం తెలుసుకుందాం. సో ఇవన్నీ ఈరోజు మనకు వార్తలు నిలిచిన ముఖ్యమైన అంశాలు. వీటితో పాటు కొన్ని మిస్లేనియస్ అంశాలు కూడా తెలుసుకుందాం. మెట్ఫార్మిన్ అనేది ఇటీవల బ్యాన్ చేయడం జరిగింది, ఇండియాకి అసోసియేట్ అయిన డ్రగ్ ఏంటి, అలాంటివన్నీ తెలుసుకుందాం. సో ఇక మనం ఇన్డెప్త్గా వెళ్దాం. ఐఫ్లోస్, ఫస్ట్ జాతీయ అంశాలు చెప్తాను. ఐఫ్లోస్ ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్. ఫ్లడ్ అంటే ఏంటి, వరదలకు సంబంధించిన అంశం. నేను ఫస్టే చెప్పాను, మీరు ఏదైనా పదం ఇచ్చి యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ నేర్చుకుంటే అందులోనే అర్థం చూసుకుంటే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఐఫ్లోస్ అనేది ఇటీవల వార్తలు నిలిచింది, అది దేనికి సంబంధించింది అంటారు, ఫ్లడ్స్కి సంబంధించిన అంశం. సో ఫ్లడ్స్కి సంబంధించి ఐఫ్లోస్ కేంద్రాన్ని ఇటీవల ముంబైలో ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలో సెకండ్ ఐఫ్లోస్ ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ అనేది భారతదేశంలో ఏర్పాటు చేసిన రెండవ కేంద్రం. ఎందుకోసం ఏర్పాటు చేశారు, ఫ్లడ్ వరదలు, వార్నింగ్ అంటే వరదలకు సంబంధించిన
ఒక అంశాన్ని తెలియజేస్తుంది. వరదలు వచ్చే ముందట మనల్ని వార్న్ చేస్తుంది. అలా భారతదేశంలో రెండవ ప్రాంతంగా ముంబై నిలిచింది. అంతకుముందు ఐఫ్లోస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రాంతం ఏంటంటే చెన్నై. అసలు ఎందుకు ఐఫ్లోస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు? సో చెన్నై అనేది ఫస్ట్ భారతదేశంలో ఐఫ్లోస్ కేంద్రం ఎక్కడ ఏర్పాటైంది? చెన్నైలో. సెకండ్ ఇప్పుడు వార్తలు నిలిచిన ముంబై. నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? బెంగళూరు అండ్ కోల్కతా. సో ఈ ప్రాంతాలన్నింటినీ అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా చెన్నై, ముంబై ఈ ప్రాంతాలను కనుక మీరు చూసినట్టుంటే రెగ్యులర్గా వార్తలు నిలిచే అంశం ఏంటంటే అర్బన్ ఫ్లడింగ్ అంటే ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో వరదలు. చూడండి, చెన్నైలో గడిచిన సంవత్సరంలో విపరీతమైన వరదలు. మనకి ఏంటంటే నవంబర్, డిసెంబర్ టైంలో లాస్ట్ 2 కన్సిక్యూటివ్ ఇయర్స్ నుండి చూడండి చెన్నై సిటీ మొత్తం కూడా వరదల్లో కొట్టుకుపోతుంది. అలా చెన్నై అనేది వార్తల్లో నిలుస్తుంది. సో చెన్నైకి సంబంధించి అర్బన్ ఫ్లడింగ్, పట్టణ ప్రాంతాల్లో వచ్చే వరదలను అర్బన్ ఫ్లడింగ్ అంటాము. సో ఇప్పుడు ముంబై కూడా దాదాపు 2017లో బీభత్సమైన వరదలు వచ్చినాయి. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రాంతాల్లో కామన్గా మనకి ఏంటంటే తీర ప్రాంతాల్లో వరదలు వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అక్కడ ఉండే మత్స్యకారులు కానివ్వండి, వాళ్ళు ఎవరైనా కూడా మత్స్యకారులు ఎవరైనా కూడా ప్రిపేర్డ్గా ఉంటారు. ఒకవేళ వరదలు వచ్చినప్పుడు వాళ్ళు వేరే స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్ చేసుకోవడం కానివ్వండి, వారి యొక్క నివాసాలను మార్చుకోవడం కానివ్వండి. కానీ అర్బన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, మనకు పట్టణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో పట్టణాల్లో టోటల్గా సెటిల్మెంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి, హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. మనకు ఒక్కొక్క ప్రధాన కార్యాలయాలు అన్నీ కూడా అర్బన్. మనకు ముంబై చూడండి వాణిజ్యం, భారతదేశంలో వాణిజ్య క్యాపిటల్. సో చెన్నై చూడండి, చెన్నైలో పురాతన కాలం నాటి చాలా కేంద్రాలు ఉన్నాయి. అండ్ జనాభా పరంగా తీసుకున్న అర్బన్ ప్రాంతాల్లో ఈ 2 ప్రాంతాలు కూడా చాలామంది నివసిస్తారు. మరి ఇలా నివసించే ప్రాంతాలు ఫ్లడ్స్ వచ్చేటప్పుడు వేరే ప్రాంతాలకి ఎలా తీసుకెళ్తాము అని చెప్పేసి అర్బన్ ఫ్లడింగ్ అంటే ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో వచ్చే వరదలు, అది వర్షపాతం వరద కానివ్వండి, లేదా హై ఆల్టిట్యూడ్ నుండి లో ఆల్టిట్యూడ్ వరకు వాటర్ రావడం కానివ్వండి. సో అర్బన్ ఫ్లడింగ్ అనేది ఇటీవల వార్తలు నిలిచింది. అలా అర్బన్ ఫ్లడింగ్ ఏదైతే ఉంటుందో పట్టణ ప్రాంతాల్లో వచ్చే వరదలకు సంబంధించిన సమాచారాన్ని ఐఫ్లోస్ కేంద్రం అనేది ఒక వాన్ చేస్తుంది. అంటే ఏంటంటే ఈ ప్రాంతంలో వరదలు రాబోతున్నాయి అని దాదాపు 72 అవర్స్ ముందే మనకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఆ న్యూస్ అనేది మనకు చెప్తుంది. సో ముంబైలో ఇప్పుడు సెకండ్ కేంద్రం ఏర్పాటు చేశారు కదా, ముంబైలో ఎలా ఉంటుందంటే 3 రోజుల ముందే ముంబైకి వరదల ప్రమాదం ముప్పు ఉంది, పొంచి ఉంది అని చెప్పారు అనుకోండి, ప్రిపేర్డ్గా ఒకవేళ నేషనల్ డిజాస్టర్ రిస్క్ ఫోర్స్ కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానివ్వండి, ఎవరైనా కూడా ప్రిపేర్డ్గా ఉంటారు. ఒకవేళ వరదలు వస్తే మనం దాన్ని ఎలా ఢీకొనాలి, సో ఏ రకంగా దాని నుండి మనం బయటపడాలి, అలా ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పేసి 72 అవర్స్ బిఫోరే మనకి వార్న్ చేస్తుంది. సో మనకి మీరు ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా ఐఫ్లోస్ అనే కేంద్రం ఇటీవల వార్తలు నిలిచింది. దాని యొక్క రెండవ కేంద్రం ఐఫ్లోస్ ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ సెకండ్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటారు? ముంబై, మొదటిది చెన్నై. సో ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ ఐఫ్లోస్ కేంద్రం ముంబైలో ఏర్పాటు చేయబడింది, పనిచేస్తుంది. దాని యొక్క టేక్ ఓవర్, దాని యొక్క కంట్రోలింగ్ బాధ్యత అంతా కూడా వీరిది ఉంటుంది. సో ఈ రకంగా ఐఫ్లోస్ మీకు ఎగ్జామ్లు ఎలా పెట్టాడుతారంటే ఐఫ్లోస్ కేంద్రం అనేది ఇటీవల ముంబైలో ఏర్పాటు చేశారు. అది ఎన్నవది అంటారు. లేదా ఐఫ్లోస్ దేనికి సంబంధించిన వార్నింగ్ ఇస్తుంది, ఫ్లడ్సా లేకపోతే తుఫానులా లేకపోతే భూకంపాలా అంటారు. సో ఇలా ఒక బిట్ అడగవచ్చు. అది ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది, ఎంత ముందు వాళ్ళని ప్రిపేర్డ్గా ఉంచుతుంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఐఫ్లోస్. అండ్ నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఈరోజు మనకు వార్తలు నిలిచింది మై లైఫ్ మై యోగా కాంటెస్ట్. దీనికి సంబంధించి ఇటీవల మనం 6వ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. యోగా డే, 6th యోగా డే, ప్రపంచ యోగా దినోత్సవం. భారతదేశం ప్రపంచానికి యోగాని నేర్పిన దేశం. సో భారతదేశం ప్రతిపాదించిన యోగా డేని ప్రపంచ దేశాలు చాలామంది ఆమోదించాయి. అలా ఐక్యరాజ్య సమితి యోగా డేని ఎవ్రీ ఇయర్ జూన్ 21న జరుపుకోవడానికి ఆమోదించింది. ఈ సంవత్సరం 6వ యోగా డేని జరుపుకుంటాం. సో యోగాకి సంబంధించి దీనికి సంబంధించి విధి విధానాలు, ఈ డేని సెలబ్రేట్ చేసేవి ఏంటంటే ముఖ్యంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ
మరియు ఐసీసీఆర్. ఆయుష్ అంటే మీకు తెలుసు, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. ఐసీసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్. భారతదేశానికి సంబంధించి సంస్కృతికి సంబంధించిన చర్యలన్నింటినీ కూడా ఐసీసీఆర్ తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఇటీవల మనం 70వ వార్షికోత్సవాలు జరుపుకున్నాం. ఏప్రిల్ 9th ఐసీసీఆర్ ఫౌండేషన్ డే. ఐసీసీఆర్ భారతదేశంలో ప్రారంభించిన వాళ్ళు ఎవరంటే మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఐసీసీఆర్కి సంబంధించి ఇటీవల మనం 70 years సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నాం. దాని గురించి కూడా బిట్టడవచ్చు. ఇటీవల 70 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న ఒక సంస్థ, భారతదేశంలో సంస్కృతిని కాపాడే సంస్థ, సంస్కృతి పైన చర్యలు తీసుకునే సంస్థ ఏదంటారు? ఐసీసీఆర్. సో ఐసీసీఆర్ యోగా డేని ప్రపంచంలోని అన్ని దేశాలు ఎలా నిర్వహించుకోవాలనే గైడ్లైన్స్ కానివ్వండి, యోగా డేని సెలబ్రేట్ చేసే విషయంలో ఐసీసీఆర్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. సో ఈ రెండు ఆయుష్ మరియు ఐసీసీఆర్ ఆధ్వర్యంలో ఒక కాంటెస్ట్ అనేది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే మై లైఫ్ మై యోగా కాంటెస్ట్. సో ఇది ఏంటంటే ఒక వీడియో బ్లాగింగ్ సిస్టమ్. యోగాకి సంబంధించి అవగాహన కల్పించడానికి ఒక వీడియో బ్లాగింగ్ చేయండి అని చెప్పేసి వీడియో క్లిప్పింగ్ పంపండి ఒకటి. దానికి సంబంధించి లాస్ట్ డేట్ ఏం చెప్పారంటే 15th June వరకు మీ యొక్క ఎంట్రీస్ని పంపండి అని ఒక కాంటెస్ట్ని ప్రిపేర్ చేశారు. దాని యొక్క డేని 21st వరకు పెంచారు. సో అలా ఈసారి టోటల్గా కూడా యోగా డే అనేది డిజిటల్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అంతకుముందు ఎలా ఉంటుంది యోగా డేని? ప్రధానమంత్రి గారు ఢిల్లీలో కూర్చొని కానివ్వండి, ఒక ప్రాంతంలో కూర్చొని కానివ్వండి, యోగా డేని అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారు. తను యోగా చేస్తూ చాలామంది తన వెనుక యోగా చేసి మనం క్లిప్పింగ్స్ చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి అలాంటి వాతావరణం లేదు. ఎందుకంటే కరోనాని దృష్టిలో ఉంచుకొని గుంపులు అనేవి ఏర్పాటు కాకూడదు అనే ఉద్దేశంతో ఈసారి డిజిటల్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అలా డిజిటల్గా అవగాహన కల్పించడానికి మై లైఫ్ మై యోగా కాంటెస్ట్ అనేది ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి ఎంట్రీ డేట్ని పెంచడం జరిగింది. ఈ సంవత్సరం మనం 6వ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఆయుష్ ఫుల్ ఫామ్, ఐసీసీఆర్ ఫుల్ ఫామ్ చూసుకోండి. వీటికి సంబంధించి ఇటీవల వార్తలు తెలిసిన ఐసీసీఆర్ 70th సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ June 21st అనేది యోగా డే. దాంతోపాటు జాగ్రఫిక్లో ఇంపార్టెంట్ ఏంటంటే లాంగెస్ట్ డే టైం అనేది June 21st రోజు ఉంటుంది. లాంగెస్ట్ డే టైం. సో అలా జాగ్రఫీలో లింక్ చేసుకోండి. సో ఇలా మై లైఫ్ మై యోగా కాంటెస్ట్ అనేది ఇటీవల వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మరియు నేషనల్ ఇష్యూస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ నేపాల్కి భారత్కి మధ్యలో ఇటీవల చాలా పరిస్థితులు జరుగుతున్నాయి. అసలు దీనికి ఎక్కడ అగ్గికి ఆజ్యం జరిగిందంటే May 8th మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఒక రోడ్డు మార్గానికి శంకుస్థాపన చేశారు. రోడ్డు మార్గానికి. ఆ రోడ్డు ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని దర్చులా ప్రాంతం నుండి, దర్చులా సింపుల్ గుర్తుంచుకోండి, ఉత్తరాఖండ్ అవి మనం ఏం గుర్తుంచుకోకండి. దర్చులా మరియు లింపులేక్ మధ్యలో 80 kilometers పాస్ ఒక రోడ్డుగా నిర్మించబోతున్నారు. 80 kilometers రోడ్డు మార్గానికి శంకుస్థాపన ఇటీవల జరిగింది. ఏ రోజున? May 8th. ఎవరు చెప్పారు? రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి. సో దర్చులా మరియు లింపులేక్ ప్రాంతం మధ్యలో రోడ్డు మార్గానికి శంకుస్థాపన జరిగింది. దీనికి సంబంధించి నేపాల్ అప్పటి నుండే భారతదేశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎలా అంటే 3 ప్రాంతాలు. అదేంటంటే ఒకటి లింపులేక్, కాలాపాని, లింపియాదురా. ఈ 3 ప్రాంతాలు కూడా భారత్కి మరియు నేపాల్కి మధ్యలో వివాదాస్పద ప్రాంతాలు. మనకు తెలుసు కొన్ని దేశాలకి మన భారతదేశంతో వివాదాస్పద ప్రాంతాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇండియా చైనా మధ్యలో వివాదాస్పదం అనగానే గుర్తుకొచ్చేది అక్సైచిన్. అలా ఒక్కొక్కది మనకు పాకిస్తాన్కి భారత్కి మధ్యలో కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కానివ్వండి. అలా 2 దేశాల మధ్యలో వివాదాస్పదం ఎక్కడ వస్తుందంటే ప్రాంతాల మధ్యలో వస్తుంది. భౌగోళిక పరమైన వివాదాలే ఎక్కువగా వస్తాయి. వాణిజ్యపరమైన వివాదాలు ఎలానే సెట్ చేసుకుంటారు. కానీ భౌగోళిక పరమైన వివాదాలు ఈ భూమి ఉన్నంతకాలం ఉంటాయి. సో అలా భౌగోళిక పరమైన వివాదాల్లో భారత్కి నేపాల్కి మధ్యలో 3 ప్రాంతాల మధ్యలో లింపులేక్, కాలాపాని, లింపియాదురా. ఈ 3 ప్రాంతాలని నేపాల్ ఏం చెప్తుందంటే ఇవి మా ప్రాంతాలు అని చెప్పుకుంటుంది. ఇవి మావి అంటుంది.
భారతదేశం ఏమంటుంది? ఇవి మా ప్రాంతాలు అంటుంది. సో ఈ 3 ప్రాంతాల విషయంలో ఇటీవల మే 8లో జరిగిన ఒక చర్య, లిపులేఖ్ దర్చులా ప్రాంతంలో రోడ్డు మార్గానికి శంకుస్థాపన చేయడం ద్వారా నేపాల్ ఒక అడుగు ముందుకేసి ఇటీవల శనివారం రోజున జూన్ 13 రోజున నేపాల్ పార్లమెంటు ఒక వివాదాస్పద బిల్లుని ప్రవేశపెట్టింది. అందులో దిగువ సభలో 275 ఓట్లకు కానీ 258 ఓట్లు, దాదాపు 2/3 మెజారిటీ కంటే ఎక్కువ ఈ బిల్లుకి ఆమోదం తెలిపాయి. ఆ బిల్లులో ఏముంది అంటే నేపాల్కి సంబంధించి పొలిటికల్ మ్యాప్ని రిలీజ్ చేసింది. నేపాల్ మ్యాప్ అంటాం, మనం ఇండియా మ్యాప్ ఉంటుంది కదా, ఆ నేపాల్ మ్యాప్లో ఈ లిపులేఖ్, కాలాపాని, లింపియాదురా ఈ 3 ప్రాంతాలను నేపాల్గా చూపించుకుంది. సో దీనిపైన భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతాలు వివాదాస్పదమైన ప్రాంతాలు, వాటి విషయంలో మీవి అని ఎలా చూసుకుంటారు, మీవి అని ఎలా డిక్లేర్ చేస్తారు, ప్రపంచం అంతా కూడా మ్యాప్లో మీవి ఎలా చెప్తారు అని చెప్పేసి జరిగింది. అలా దిగువ సభలో ఆమోదం జరిగింది, ఇంకా ఎగువ సభలో ఆమోదం జరగలేదు. కానీ ఖచ్చితంగా ఎగువ సభలో కూడా ఆమోదం అవుతుంది. కారణం ఏంటంటే ఎగువ సభలో ప్రభుత్వానికి మద్దతు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. నేపాల్లో దిగువ సభ ఎగువ సభ విధానం ఉంటుంది, కానీ మన దగ్గర ఎగువ సభలో ఎలా ఉంటుందంటే ప్రభుత్వానికి బలం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది రాజ్యసభలో. అదే దిగువ సభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది. సో నేపాల్లో రివర్స్. నేపాల్లో దిగువ సభలో ఓట్లు అన్ని కూడా దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు? నేపాల్ ప్రభుత్వం, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రవేశపెట్టింది. ఇటీవల నేపాల్ ఇంకొక వార్త నిలిచింది ఏంటంటే దాదాపు ప్రపంచంలో కొత్త రాజ్యాంగం నేపాల్ది అనుకోవచ్చు. రాజ్యాంగాన్ని రూపొందించుకున్న రీసెంట్ లాస్ట్ 2 yearsలో. సో అలా కూడా వార్త నిలిచింది. అలా నేపాల్ వివాదాస్పదమైన ఒక బిల్లుకి ఆమోదాన్ని తెలిపి వార్తలు నిలిపింది. సో దీనిపైన భారత్ ఎలా వ్యతిరేకిస్తుంది, ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది, ఏ రకంగా సమాధానం చెప్తుంది చూడాలి. కానీ ఇక్కడ మిమ్మల్ని బిట్ అడిగేది ఏంటంటే ఇటీవల వివాదాస్పదమైన ప్రాంతంలో రాజ్నాథ్ సింగ్ గారు ఒక రోడ్డు మార్గాన్ని 80 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు మార్గం అనేది ఏ ప్రాంతాల మధ్యలో అంటారు? అందుకు ప్రతీకారంగా నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో నేపాల్ పొలిటికల్ మ్యాప్లో ఈ ప్రాంతాలు మావి అని చెప్తూ ఒక బిల్లును ప్రతిపాదించింది. ఆ బిల్లులో వివాదాస్పదమైన 3 ప్రాంతాలు ఏవి? నేపాల్ ఏ ప్రాంతాన్నైనా చెప్పుకొని వాళ్ళ ప్రాంతాలు వాళ్ళని చెప్పుకుంటే తప్పేం లేదు, కానీ భారత్లో వివాదాస్పదమైన ప్రాంతాలని వారివని చెప్పుకోవడం ఇక్కడ 2 దేశాల మధ్యలో ఆగ్రహ జ్వాలలు చేస్తున్నారు. కానీ దీనికి బ్యాక్ సైడ్ నుండి చైనా సపోర్ట్ ఉందని అవి జరుగుతుంటాయి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ గ్రూప్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్, మెయిన్స్లో అండ్ సివిల్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్, సెక్యూరిటీ ఇష్యూస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ మ్యాటర్స్ కానివ్వండి, వీటిలో ఇండియా నేపాల్ ఇష్యూస్ మొత్తం చూసుకోండి. అసలు ఈ 3 ప్రాంతాల్ని భారత్వి అని నేపాల్వి అని చెప్పే ఒప్పందాలు ఏంటి, అవన్నీ కూడా చరిత్ర నుండి చూసుకోండి మీరు. సో అవి మీకు యూజ్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ వరకు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు కూడా ఇది ఎనఫ్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇలా నేపాల్ అనేది ఆమోదం పొందడం జరిగింది. అండ్ ఇటీవల వార్తల్లో నిలిచిన 2 అంశాల గురించి చెప్తాం వ్యక్తులు. ఒకటి అన్మోల్ నారంగ్. అన్మోల్ నారంగ్ ఈమె సిక్కు యువతి. ఎక్కడ సిక్కు యువతి? భారత సంతతికి చెందిన అమెరికాలో ఉంటున్న వ్యక్తి. ఇటీవల తను ఎందుకు వార్తలు నిలిచింది అంటే వెస్ట్ పాయింట్, అమెరికాలోని వెస్ట్ పాయింట్లో ఒక యూనివర్సిటీ ఉంటుంది. అదేంటంటే ప్రతిష్టాత్మక మిలిటరీ కాలేజ్, మిలిటరీ అకాడమీ అంటారు. మిలిటరీ అకాడమీ నుండి గ్రాడ్యుయేషన్ పొందిన మొట్టమొదటి భారత సంతతి సిక్కు యువతిగా వార్తలు నిలిచింది. అంటే మిలిటరీలో గ్రాడ్యుయేషన్ పొందింది అని అండి. ఎక్కడ? అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి యువతి. సో తనకి ఇప్పుడు పోస్టింగ్, ఇదంతా ట్రైనింగ్ పూర్తయి అంతా అయిపోతే ఎక్కడ వస్తుందంటే జపాన్లో పోస్టింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకినావా ప్రాంతంలో జపాన్లో పోస్టింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తను ఎక్కడ పుట్టింది, జన్మించింది, తను ఎక్కడ గ్రోనప్ మొత్తం కూడా పెరిగింది అంటే జార్జియా. తను పుట్టిన ప్రాంతం జార్జియా, భారత్లో పుట్టలేదు, జార్జియాలో పుట్టింది. సో భారత సంతతి అంటే ఏమని చెప్తున్నాను, వాళ్ళ తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, వాళ్ళ తాతల కాలం వాళ్ళు కానివ్వండి భారతదేశంలో మూలాలు గల వ్యక్తి. అలా భారత సంతతికి చెందిన వ్యక్తి అన్మోల్ నారంగ్ ఇటీవల ప్రతిష్టాత్మక మిలిటరీ కాలేజ్ నుండి, మిలిటరీ అకాడమీ నుండి గ్రాడ్యుయేషన్ పొందిన మొట్టమొదటి సిక్కు భారత సంతతి యువతిగా వార్తల్లో నిలిచింది. సో ఆ రకంగా అన్మోల్ నారంగ్ ఏ విషయంలో ఇటీవల వార్తలు నిలిచింది అనే బిట్ అడుగుతారు. ఓకే. అండ్ నెక్స్ట్
రతన్ లాల్, మోస్ట్ ఇంపార్టెంట్, డాక్టర్ రతన్ లాల్. ఇతను 2020 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు గ్రహీత. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ దీని కింద ఎంత ఇస్తారంటే $2,50,000 అమెరికన్ డాలర్లు మరియు ఒక స్కల్ప్చర్ ఇస్తారు, ఒక విగ్రహం, ఒక మొమెంటో లాగా. అది ఎవరు తయారు చేశారంటే సాల్ బాస్ అనే ఒక వ్యక్తి తయారు చేసిన స్కల్ప్చర్ ఇస్తారు. సో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు, అసలు ఎవరు ఇస్తారంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వారు ఇస్తారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఎక్కడ ఉంది అంటే USA. ఎవరికి ఇస్తారంటే వ్యక్తులకి కానీ సంస్థలకి కానీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? పేరులోనే ఉంది మనకి ఫుడ్. ఆహార రంగంలో ఫుడ్ విషయంలో పరిశోధనలకి కానివ్వండి, ఫుడ్ విషయంలో సూచనలకు కానివ్వండి, అలాంటి విషయాలకి ఫుడ్ ప్రైజ్ ఇస్తారు. మరి రతన్ లాల్కి ఎందుకు 2020 ఫుడ్ ప్రైజ్ వచ్చింది అంటే ఇతను ఫుడ్ విషయంలో కొన్ని సూచనలు చెప్పాడు. సాయిల్ రిలేటెడ్ రీసెర్చెస్ చాలా చేశాడు. సాయిల్ రిలేటెడ్ ఆ రీసెర్చెస్ ఎలా ఉన్నాయంటే ఎన్విరాన్మెంట్ పరంగా వ్యవసాయం అనేది ఇబ్బంది పడకూడదు అండ్ క్వాలిటీ ఫుడ్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పారు. తన యొక్క అమూల్యమైన సాయిల్ రీసెర్చెస్ని IPCC ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వారు కూడా చాలా విషయాల్లో తన యొక్క ఆలోచనల్ని ఆమోదించారు, స్వీకరించారు. అండ్ యుఎన్సిసిసి వారు, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్, వీరు కూడా అసలు సాయిల్ టెస్టింగ్ చేసేస్తే వాస్తవంగా కొన్ని పంటలు వాతావరణాన్ని కూడా ఖరాబ్ చేస్తాయి. కొన్ని పంటలు విపరీతంగా ఒక ప్రాంతంలో పండించడం కానివ్వండి, విపరీతమైన విషవాయువులు కానివ్వండి, అలా కాకుండా ఏం చేయాలని చెప్పేసి కొన్ని పరిశోధనలు చేశాడు. అలా సాయిల్ టెస్టింగ్లో క్లైమేట్ చేంజింగ్ అనేది కూడా ఇబ్బంది పడకుండా వ్యవసాయం చేయాలని చెప్పడం ద్వారా UNCC వారు కూడా తన యొక్క పరిశోధనలు ఆమోదించారు. సో ఇప్పుడు వార్తల్లో నిలిచిన వ్యక్తి రతన్ లాల్ అనే అతనికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? October 16th. ఎందుకు October 16th? వరల్డ్ ఫుడ్ డే. ఫుడ్ డే వేరు, ఫుడ్ సెక్యూరిటీ డే వేరు. ఫుడ్ సెక్యూరిటీ డే మనం ఈ నెలలో జరుపుకున్నాం. ఫుడ్ డే వేరు. ఫుడ్ డే October 16th రోజు ఉంటుంది. ఆ రోజు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వారు, ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ USA వారు అతనికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అతనికి $2,50,000 డాలర్లని, అమెరికన్ డాలర్ని, మరియు దాంతో పాటు ఒక స్కల్ప్చర్ అనేది ఇస్తారు. ఆ స్కల్ప్చర్స్ని ఎవరు తయారు చేశారంటే సాల్బాస్ అనే ఒక వ్యక్తి తయారు చేయడం జరిగింది. అలా ఇటీవల వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది వార్తల్లో నిలిచింది. ఇది ఒకటి కూడా మీరు వార్తలు చూడండి, బట్ ఇంత అవసరం లేదు. ఇటీవల వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2020 అవార్డుకు గెలుచుకున్న వ్యక్తి ఎవరు? రతన్ లాల్. ఇతను ఎవరంటే ఇండో అమెరికన్, అమెరికాలో సెటిల్డ్ బట్ ఇండియా సంతతికి చెందినవాడు. ఈ ఇద్దరు కూడా ఇటీవల వార్తలు నిలిచిన వారిలో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ మనకి వార్తలు నిలిచిన దానిలో రెమ్డెసివిర్. రెగ్యులర్గా దీని గురించి చెప్తున్నా. రెమ్డెసివిర్ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తుంది. మీరు కనుక న్యూస్ పేపర్లు చూస్తే రెమ్డెసివిర్ గురించి ఎవ్రీడే న్యూస్ పేపర్లు చూస్తాం. ఏంటంటే రెమ్డెసివిర్ అనేది ఒక యాంటీవైరల్ డ్రగ్. యాంటీవైరల్ అంటే ఏంటి? వైరస్ని నిర్మూలించడానికి వేసే విరుగుడు. యాంటీ మలేరియల్ అంటే ఏంటి? మలేరియా వ్యాధిని నిర్మూలించడానికి వేసేది యాంటీ. అలా యాంటీ అంటే ఏదైతే పక్కకుంటుందో దాన్ని నిర్మూలించడానికి వేసేదే యాంటీ డ్రగ్. సో రెమ్డెసివిర్ అనేది ఇటీవల రెమ్డెసివిర్కి సంబంధించి కొన్ని సూచనలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు రిలీజ్ చేశారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు అందులో ఇచ్చే సూచనలు ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా వెంటిలేటర్ అవసరం ఉన్న పేషెంట్స్, ఏ పేషెంట్స్కి? అందరికి కాదు, అందరికీ రెమ్డెసివిర్ ఇవ్వద్దు. కరోనా బారిన పడి వెంటిలేటర్ అనేది ఈరోజు వార్తలు నిలుస్తున్నాయి. అంటే శ్వాస తీసుకోవడం. కరోనా ఎక్కడ ఇబ్బంది పెడుతుందండి? ఊపిరితిత్తుల్లో ఇబ్బంది పెడుతుంది. ఒక వ్యక్తి ఎలా చనిపోతాడంటే తను పీల్చుకునే గాలి, శ్వాస అనేది కష్టతరంగా మారుతుంది. అలా గాలి పీల్చుకోవడం కష్టమే, లంగ్స్ పైన ఎఫెక్ట్ పడి చివరిగా వ్యక్తి చనిపోతాడు. అందుకోసం లంగ్స్ పైన తను శ్వాస తీసుకోవడం కష్టమైతే ఏం చేస్తారు? ఏ వ్యక్తికైనా వెంటిలేటర్ని పెడతారు. అలా వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తారు. కృత్రిమ శ్వాసను అందించే పరికరాన్ని వెంటిలేటర్ అంటారు. అలా వెంటిలేటర్ ఏదైతే ఉంటుందో వెంటిలేటర్ పై ఉన్న కరోనా పేషెంట్లకి రెమ్డెసివిర్ మెడిసిన్ని డాక్టర్లు ఇవ్వవచ్చు. రెమ్డెసివిర్ని ఇవ్వండి. ఎందుకంటే ఇటీవల రెమ్డెసివిర్కి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే ఒక మెడిసిన్ మార్కెట్లో రిలీజ్ అయ్యే ముందట
కొన్ని జంతువుల పైన చేస్తారు, కోతుల పైన పరిశోధన చేస్తారు అమెరికాలో. కొన్ని కోతులకి కరోనా వైరస్ని ఎక్కించారు, కరోనా లక్షణాలను కోతులకి రెమ్డెసివిర్ని వేశారు. ఆ రెమ్డెసివిర్ వేసిన తర్వాత క్లినికల్ ట్రయల్స్లో తెలుసుకున్న నిజం ఏంటంటే రెమ్డెసివిర్ కరోనాపై యాంటీవైరస్కి పోరాడుతుంది, దాంతోపాటు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులను కూడా క్యూర్ చేస్తాయని ఒక కొత్త మ్యాటర్ కూడా ఇటీవల వార్తల్లో నిలిచింది. సో అలా కోతుల విషయంలో బయటకు వచ్చింది. అలా రెమ్డెసివిర్ మెడిసిన్ని గిలీడ్ అనే సంస్థ తయారు చేసింది, అమెరికాకు సంబంధించిన గిలీడ్. ఇది చాలాసార్లు పెట్టి చెప్పాను నేను. సో మళ్ళొకసారి ఇక్కడ లింక్ చేస్తున్నాను. సో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్కి వాడొచ్చు రెమ్డెసివిర్ మెడిసిన్ అని ఎవరు చెప్పారు? కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు ఇటీవల గెజెట్ రిలీజ్ చేశారు. అండ్ కరోనాకి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అదేంటంటే ప్రొఫైలాక్సిక్ మెడిసిన్గా, ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ అంటే ముందు జాగ్రత్త. ఎవరైనా వైద్య సిబ్బంది ఉంటారు, కరోనా పేషెంట్స్ని ట్రీట్ చేసే వైద్య సిబ్బంది కానివ్వండి, నర్సులు కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తారంటే కరోనా బారిన పడకుండా ముందుగానే మెడిసిన్ వేస్తారు. అలా ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ అంటారు. ప్రొఫైలాక్టిక్ మెడిసిన్గా హైడ్రాక్సీ క్లోరోక్విన్ని వాడొచ్చు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఏంటి? యాంటీ మలేరియల్ డ్రగ్. క్లోరోక్విన్ అనే పదం ఎక్కడున్నా వైరల్ యాంటీ మలేరియా పైన పోరాడడానికి ఇస్తారు, యాంటీ మలేరియల్ డ్రగ్. సో ఇంకొకటి ఏంటంటే రెమ్డెసివిర్ అయినా హైడ్రాక్సీ క్లోరోక్విన్ అయినా ఈ రెండు మెడిసిన్ని కిడ్నీ సంబంధిత వ్యాధులున్న పేషెంట్స్కి ఇవ్వకూడదు. 2 గర్భిణీ మహిళలకు ఇవ్వకూడదు, బాలింతలకు ఇవ్వకూడదు, 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఇవ్వకూడదు. అలా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అజిత్రోమైసిన్ మరియు క్లోరోక్విన్ కలిపి ఇవ్వకండి వెంటిలేటర్ పైన ఉన్న వ్యక్తులకని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ ఇచ్చింది ఏంటంటే టాసిలిజుమాబ్ అనే మెడిసిన్ని అత్యవసర పరిస్థితి, ఇక కరోనా బారిన పడ్డ పేషెంట్ ఇక చనిపోతాడు అనే పరిస్థితిలో అల్టిమేట్గా దీన్ని ఇవ్వండి అని కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇటీవల వార్తలు నిలిచిన డ్రగ్ రెమ్డెసివిర్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ గారు హర్షవర్ధన్ గారు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా రెమ్డెసివిర్ అనేది చెప్పడం. ఇలా రెమ్డెసివిర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇటీవల రెమ్డెసివిర్తో టైఅప్ చేసుకున్న కంపెనీలు భారతదేశంలో డాక్టర్ రెడ్డీస్, మోస్ట్ ఇంపార్టెంట్ రెడ్డీస్ ల్యాబ్ కూడా ఇటీవల వార్తలు నిలిచిన అంశం. సో ఈ రకంగా రెమ్డెసివిర్కి సంబంధించిన ఒక వార్త కూడా వార్తల్లో నిలిచింది. సో నెక్స్ట్ టాపిక్ మనకి ఈరోజు వార్తలు నిలిచిన దానిలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. ఇక ఈరోజు మనకు వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే మనకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, సార్వత్రిక కనీస ఆదాయం అంటారు తెలుగులో, సార్వత్రిక కనీస ఆదాయం. దీనికి సంబంధించిన ప్రస్తావన ఎకనామిక్ సర్వే 2016-2017లో కూడా ప్రస్తావన జరిగింది. ఎకనామిక్ సర్వే మనకు సంబంధించి గడిచిన సంవత్సరానికి సంబంధించి రిపోర్ట్ అంతా ఎకనామిక్ సర్వే అంటాము. గడిచిన సంవత్సరానికి జరగబోయే చర్యలను బడ్జెట్లో చూపిస్తాము. అలా ఎకనామిక్ సర్వేలో కూడా దీని ప్రస్తావన జరిగింది. సో వాస్తవానికి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఎందుకు వార్తలు నిలిచింది అంటే ఇటీవల నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కులకు సంబంధించిన విధి విధానాలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటుంది. వీళ్ళు యునైటెడ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి ఒక లేఖ రాశారు. ఎందుకు అంటే యుఎన్హెచ్ఆర్సి భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ విషయంలో మీ ప్రభుత్వం ఏం అవలంబిస్తుంది అని చెప్పారు. దానికి సంబంధించి ఎన్హెచ్ఆర్సి వీరికి తిరుగు లేఖ రాసింది. అదేంటంటే దీనికి సంబంధించిన చర్యలపై మేము అధ్యయనం చేస్తున్నాము, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ భారతదేశ అవసరాలను ఎలా తీరుస్తుంది అని పరిశోధనలు చేస్తున్నాము అని ప్రస్తావించడం. అలా వార్తలు నిలిచింది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. సో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఎందుకు అసలు వార్తలు నిలుస్తుంది, రెగ్యులర్గా వార్తలు నిలుస్తుంది? ఎందుకంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే సిద్ధాంతం ఏంటంటే భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి కూడా కనీస మొత్తంలో తన యొక్క జీవన ప్రమాణాలను కొనసాగించడానికి, తన జీవనాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం. సో ఇందులో ఏం అంశాలు ఉంటాయంటే యూనివర్సల్లీ అందరికీ అమలవుతుంది ఇది. అంటే భారతదేశంలో వాళ్ళు వీళ్ళు ఆర్థిక పరంగా ఎక్కువ తక్కువ అందరికీ అమలు అవ్వాలి అన్నట్టు. అండ్ నెక్స్ట్ అన్ని ప్రాంతాల వారికి పీరియాడికల్లీ ప్రతి నెల లేకపోతే ప్రతి ప్రభుత్వం నిర్ధారించిన సమయంలో సైకిల్గా ఎవ్రీ టైం రెగ్యులర్గా అమల్లో ఉండాలి.
సో ఎందుకు ఇది అవసరంలోకి వచ్చిందంటే ఇటీవల మనకు తెలుసు కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని చాలామంది వలస కార్మికులు వారి యొక్క భవితవ్యము కష్టమైపోయింది, బతకడం కష్టమైపోయింది. వారి స్వగ్రామాలకు రివర్స్ మైగ్రేషన్ కూడా అయ్యారు. అలా వెళ్ళిన వారు ఆకలి చావులు అనేవి ఉంటున్నాయి. అందుకోసం అని చెప్పేసి వీరికి ఉపాధి అనేది కష్టమైపోయింది అని చెప్పేసి ప్రభుత్వము సంక్షేమ పథకాలు చాలా చేపడుతుంది. మనకు తెలుసు సంక్షేమ పథకాల కింద రేషన్ బియ్యం ఇస్తుంది, పప్పులు ఇస్తుంది, అండ్ రైతులకి పెట్టుబడి సాయం ఇస్తుంది, ఎల్పిజి సబ్సిడీ ఇస్తుంది. రకరకాల సబ్సిడీ పథకాలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇప్పుడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంటంటే సబ్సిడీల రూపంలో మనం ఏమిస్తున్నాం, ప్రజలకు చేయూత వస్తువుల రూపంలో ఇస్తున్నాము, వస్తువుల రూపంలో. ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా వ్యక్తి అకౌంట్లో ఈ వస్తువులను చక్కెర లేకపోతే రైస్ అని ఇవ్వడం అవసరం లేదు. ప్రతి వ్యక్తికి ఎంతో కొంత నెలకు 2,000 రూపాయల 5,000 రూపాయల ఇవ్వండి అని చెప్పే సిద్ధాంతం అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కో వ్యక్తి అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. ఒక వ్యక్తి రైస్ తింటాడు, ఒక వ్యక్తి రొట్టె చపాతి తింటాడు. సో ఒక్కొక్క వ్యక్తి జీవన విధానం ఒక్కో రకంగా ఉంటుంది. తనకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తే తనకు నచ్చినట్టుగా తను జీవిస్తాడు కదా. అలా ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది కదా. ఎందుకంటే తను ఏం తినాలి, ఎలా బతకాలనేది వ్యక్తి యొక్క డిస్క్రిప్షన్, తన యొక్క ప్రాథమిక హక్కు. అందులో భాగంగా మీరు ఇచ్చిన వస్తువులనే తినాలి, మీరు ఇచ్చిన వస్తువులనే చేయాలి, మీరు ఇచ్చిన సబ్సిడీలే తీసుకోవాలని అవసరం లేదు. ప్రతి వ్యక్తికి, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, అందరి వ్యక్తులకి కూడా ఎంతో కొంత పీరియాడికల్గా అమౌంట్ ఇచ్చుకుంటూ పోండి. తన అవసరాల రీత్యా తన ఆ డబ్బును ఖర్చు పెట్టుకుంటూ బ్రతుకుతాడు అని చెప్పేసేదే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. కానీ దీన్ని ప్రయోగిస్తే బాగానే ఉంటుంది, కానీ చాలా ఆర్థికపరమైన కారణాలు కూడా ఇందుకు కారణం. ప్రతి వ్యక్తికి ఇవ్వాలి భారతదేశంలో అంటే ప్రభుత్వం దగ్గర నిధులు ఎన్నున్నో చూసుకోవాలి. అండ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇచ్చినప్పుడు సబ్సిడీ పథకాలు అన్నిటిని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులే ఇస్తున్నాం, ఇక రేషన్ బియ్యం అవి ఇవి ఎందుకు అన్నట్టుగా. సో అలా తొలగిస్తే కొన్ని వర్గాల ప్రజలు ఒప్పుకోరు. మాకు ఇచ్చే పథకాలన్నింటినీ రద్దు చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఒక అజిటేషన్ అనేది ప్రారంభమవుతుంది. అండ్ దాంతోపాటు ప్రతి వ్యక్తికి కొనగలిగే స్తోమత వచ్చినప్పుడు మార్కెట్లో కాంపిటేటివ్ వాతావరణం అనేది వస్తుంది. ఇది 2 రకాలుగా మంచిది. వ్యక్తి కొనగలిగే స్థాయిలో ఉన్నప్పుడు మార్కెట్లో ప్రొడ్యూస్ అయ్యే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్జంప్షన్ కింద తీసుకుంటాడు. అలా కన్జంప్షన్ కింద తీసుకోవడం ద్వారా మార్కెట్లో వస్తువు యొక్క అవసరం అనేది ఏర్పడుతుంది. అలా వస్తువును తయారు చేసే ఉత్పత్తిదారుడు బాగుపడతాడు. ఆ ఉత్పత్తిదారుడు ట్యాక్స్ కట్టడం ద్వారా దేశం బాగుపడుతుంది. అలా దేశం బాగుపడితే మనం అందరం బాగుపడ్డట్టే. సో ఈ రకంగా సైకిల్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి కొనగలిగే స్తోమత వచ్చింది కరెక్టే, కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కొనగలిగే స్థాయి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకు నచ్చిన వస్తువును కొంటాడు. ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ ఎఫెక్ట్ కొన్ని వస్తువులపై, అన్ని వస్తువులపై, కొన్ని వస్తువులపై ద్రవ్యోల్బణం కూడా పడే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, ఒక వస్తువుకు డిమాండ్ వచ్చినప్పుడే దాని యొక్క రేట్ అనేది పెరుగుతుంది, వస్తువుకు డిమాండ్ లేనప్పుడు దాని రేట్ పడిపోతుంది. సో అలా ఒక వస్తువు వెంట ప్రజలందరూ డిమాండ్గా తీసుకుంటా ఉన్నాడు అనుకోండి, ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడడం వల్ల రేటు పెరుగుతుంది. ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. అతి ఎక్కువ ధనము అతి తక్కువ వస్తువులని కొనడానికి వాడబడుతుంది అన్నట్టు. సో అలా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ పైన ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తే దానికి సంబంధించిన రిప్లై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు UNHRDకి రాశారు. సో ఈ రకంగా వార్తలు నిలిచింది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. ప్రతి వ్యక్తికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలి, వస్తు సాయం కాదు. ప్రపంచంలో చాలా దేశాలు ఈ అంశాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు సక్సెస్ఫుల్ అయిన, కొన్ని దేశాల పైలట్ ప్రాజెక్ట్ కింద. మీరు ఫిన్లాండ్ దేశం కానివ్వండి, స్కాండినేవియన్ దేశాలు కానివ్వండి, లేదా మనకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇరాన్ దేశంలో కూడా అమల్లో ఉంది. సో ఇలా చాలా దేశాల్లో అమల్లో ఉంది. బట్ దానిపైన భారతదేశము అమలు చేసే ముందట దేశం అంతా అమలు చేయదు. కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద, అంటే దేశం మొత్తం అమలు చేసే ముందట ఏం చేస్తుందంటే ఏదో ఒక ప్రాంతంలో దీన్ని ఫస్ట్ అమలు చేసి చూస్తుంది. అలా పైలట్ ప్రాజెక్ట్ కింద చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ మన టాపిక్లో సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ కల్చరల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమాంగ్ యూత్. సో ఇది యూత్కి సంబంధించి భారతదేశ సంస్కృతికి సంబంధించిన ఒక అవగాహన కార్యక్రమం. దీనికి సంబంధించి ఇటీవల ప్రధానమంత్రి గారు మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు.
వీడియో కాన్ఫరెన్స్. ఏమన్నారంటే దీనికి సంబంధించి ఒక ఇనాగ్రేషన్ కార్యక్రమం చేశారు. సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ కల్చరల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమాంగ్ యూత్, స్పీక్ మేకర్స్ అంటారు. దీన్ని ప్రారంభిస్తూ భారతదేశంలో సంస్కృతి పైన కొన్ని మాటలు మాట్లాడారు. సంస్కృతిని కాపాడాలి, ఇది యూత్ చేతిలో, యువత చేతిలోనే ఉంది అని చెప్పడం జరిగింది. ఈ స్పీక్ మేకర్ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అంటే ఈ సంస్థను 1977లో కిరణ్ సేత్ అనే ఒక వ్యక్తి ప్రారంభించాడు. కిరణ్ సేత్. ఇది 1860 సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ కూడా కాబడిన సంస్థ. అండ్ నెక్స్ట్, దీనికి సంబంధించి ఏ మినిస్ట్రీ వాళ్ళు హెడ్గా ఉంటారు అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ యూనియన్ హెచ్ఆర్డి మినిస్టర్ వారు 3 మంత్రిత్వ శాఖలు పనిచేస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, యూనియన్ హెచ్ఆర్డి మినిస్టర్ వారు ఈ స్పీక్ మేకర్ అనే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే భారతదేశ కల్చర్కి సంబంధించి, మ్యూజిక్కి సంబంధించి, సంస్కృతికి సంబంధించి యూత్లో అవగాహన చేపట్టడం అనుకోండి. సో ఈ రకంగా స్పీక్ మేకర్ గురించి ఇటీవల ప్రధానమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఈరోజు మనకి లాస్ట్ టాపిక్ ఇంకోటి ఏపీ కూడా ఉంది, సహకార మిత్ర. సహకార మిత్ర అనేది ఏంటంటే ఒక కోఆపరేటివ్ స్కిల్లింగ్, యూత్కి మరియు కోఆపరేటివ్ సంస్థలకి సంబంధించింది. కోఆపరేటివ్ సంస్థల విషయంలో యూత్కి అవగాహన కల్పించే కార్యక్రమం. ఇదేంటంటే స్కిల్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ అనొచ్చు. స్కిల్ ఇంప్లిమెంటేషన్ మనం ఇటీవల కాలంలో తులిప్ అనే ప్రోగ్రామ్ని నేర్చుకున్నాం. తులిప్ అంటే అర్బన్ లెర్నింగ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. అర్బన్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో మన అర్బన్ ప్రాంతాల్లో మన స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, అర్బన్ ప్రాంతాల గురించి అవగాహన కోసం యూత్కి అవగాహన కల్పించేది తులిప్. ఇప్పుడు కోఆపరేటివ్ సెక్టార్లో అవగాహన కల్పించడానికి 4 నెలల కార్యక్రమం. ప్రతి వ్యక్తి కూడా 4 నెలలు ఒక స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అనేది తీసుకోవాలి, ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాంటిది. సో ఇందులో మనకి అగ్రికల్చర్ విద్యార్థులు కానివ్వండి, పీజీ విద్యార్థులు కానివ్వండి, డిగ్రీ విద్యార్థులు కానివ్వండి ఎలిజిబుల్గా ఉంటారు. దీన్ని ఎవరు ప్రారంభించారు ఇటీవల అంటే యూనియన్ మినిస్ట్రీ ఫర్ అగ్రికల్చర్, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారు. అండ్ దీన్ని ఎవరు టేక్ఓవర్ చేశారు టోటల్గా చూస్తారంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిషన్ వారు దీన్ని టోటల్గా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గురించి చూస్తారు. సహకార మిత్ర అనేది కోఆపరేటివ్ సెక్టార్లో యూత్కి అవగాహన కల్పించే, ఇంటర్న్షిప్ ఇచ్చే ఒక ప్రోగ్రామ్ ఇటీవల వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ మన ప్రోగ్రాంలో ఏపీకి సంబంధించి హైకోర్టు ఇటీవల కీలక తీర్పులను ఇచ్చింది. ఆ కీలక తీర్పులు ఏంటంటే పాఠశాల విద్యకు సంబంధించి ఇటీవల ఆంధ్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే వైజాగ్లోని చీడికాడ మండలంలో తిరువోలు అనే ఒక గ్రామంలో ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో ఏం చెప్పింది అంటే గ్రామ సచివాలయం, పాఠశాలలో చుట్టూ కూడా గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్లో ఒక గ్రామ సచివాలయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేస్తున్నట్టుగా చెప్పింది. దీనిపైన ఈ పాఠశాల విద్యార్థుల్లోని పూర్వ విద్యార్థుల సమ్మేళనం, అంటే అంతకుముందు చదివి సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పూర్వ విద్యార్థుల సమ్మేళనం వారు హైకోర్టుకు పోయి ఒక కంప్లైంట్ ఇచ్చారు. పాఠశాలలో ఈ గ్రామ సచివాలయం రాజకీయపరమైన కార్యకలాపాలు చేస్తే విద్యార్థులకు చదువు ఎట్లా వస్తుంది, ఏ రకంగా చదువుకుంటారు అని చెప్పేసి హైకోర్టులో ఒక కేసు వేస్తే దానిపై హైకోర్టు ప్రస్తావిస్తూ ఏం చెప్పిందంటే ఆర్టికల్ 21A కింద విద్య అనేది ప్రాథమిక హక్కు, జీవించే హక్కులో భాగము. ప్రతి వ్యక్తికి విద్య 14 సంవత్సరాల పిల్లలకి 6 సంవత్సరాల పైబడిన వ్యక్తికి విద్యను హక్కుగా కల్పించింది. అలా పరిశుభ్ర వాతావరణంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేని ప్రాంతాల్లో విద్యను నేర్చుకునే హక్కు ఒక విద్యార్థికి ఉంటుంది. సో ఇప్పుడు పాఠశాల పరిసర ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడము, ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా విపరీతమైన రాజకీయ నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి రాకపోకలు ఉంటాయి. అలా రాకపోకలు రావడం ద్వారా ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది. అందుకోసమని ఏం చెప్పింది తీర్పు అంటే పాఠశాల పరిసర ప్రాంతాలలో ఎలాంటి రాజకీయపరమైన నిర్మాణాలు కానివ్వండి, ముఖ్యంగా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో మరియు ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో ఉండే స్కూళ్లలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ కార్యకలాపాలను చేపట్టకండి, నిర్మాణాలను చేపట్టకండి, పాఠశాలను స్వచ్ఛందంగా వదిలేయండి,
వారికి విద్యను కేటాయించడానికి చేయండి తప్పితే డిస్టర్బెన్స్ వాతావరణం క్రియేట్ చేయకండి అని చెప్పి విద్యకు సంబంధించి ప్రస్తావిస్తూ కొన్ని అంశాలను చెప్పింది. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి. సో ఇవన్నీ చూడండి అండ్ రేపటి క్లాస్లో రిమైనింగ్ అంశాలు మనం చూద్దాం. థ్యాంక్ యూ.